హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ మీ అందరి గురించి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ డేస్ తర్వాత ఆయన ప్రతి ఒక్కరిని టైసన్ గుర్తుపెట్టుకున్నా. ఆ తర్వాత ఇచ్చిన ఇయర్స్లో మనం అయితే ఆయన రాహుల్ టైసన్గా వెళ్ళడం జరిగింది. బట్ మధ్యలో ఆయన మైక్ టైసన్గా కూడా మారిపోవడం జరిగింది. బట్ ఏది ఎలా జరిగిపోయినా యాక్టర్గా ప్రతి సినిమాతోని యాక్టర్గా తను అప్గ్రేడ్ చేసుకుంటూ ఒక మంచి మంచి రోజుతో మనకి ఎప్పటికప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ టైం పట్టినా పర్లేదు కానీ ఆడియన్స్ ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఒక పట్టుదలతో రీసెంట్గా బజే వాయువేగం అనే సినిమాలో మనందరికి కనబడ్డారు. సో ఈజ్ నన్ అదర్ దాన్ రాహుల్ హరిదాస్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ సినిమా విషయాల గురించి, ఆయన జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం. లెట్స్ గో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ మీటింగ్ యూ అగైన్ ఆఫ్టర్ ద ఇయర్స్. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కనబడ్డారు. అండ్ మీరు ఎప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ చాలా కాన్ఫిడెంట్ చెప్తూ ఉంటారు. సినిమా కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నన్ను నేను యాక్టర్గా ఆడియన్స్కి ఒక మంచి సినిమాతో తెలియాలి, ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమా ఇవ్వాలి. బట్ ఎవ్రీ టైం అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడున్న జనరేషన్లో ద జెన్జీ మూవీస్ అంటూ ఉంటారు కదా, ఇందులో ఎంతవరకు పాసిబుల్ అవన్నీ? ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఆనెస్టీ ఇన్ యువర్ అండ్ డెడికేషన్ ఇన్ యువర్ వర్క్, మనం చేసిన పనిలో ఒక ఆనెస్టీ ఉంటే, ఇంటెంట్ ఈస్ రైట్ కదా, మోర్ ఆఫెన్ దెన్ నాట్ సినిమా ఆడకపోయినా జనరలీ ఆడియన్స్ విల్ రెసొనేట్ విత్ యువర్ క్యారెక్టర్, విత్ యువర్ వర్క్, అండ్ they'll forgive you if your film is not good also. But smart work is very important. You have to be updated. You have to keep updating yourself. You have to deliver. Sooner or later మనం డెఫినెట్లీ ఒక మంచి సినిమాతోనే, ఒక మంచి క్యారెక్టర్తోనే ముందుకు రావాలా. లేకపోతే పీపుల్ హ్యావ్ సో మచ్ ఆప్షన్స్ దీస్ డేస్. కాంపిటీషన్ హెస్ బికమ్ వెరీ రూట్లెస్ ఇన్ ఎ సెన్స్. ఆడియన్స్కి ఇన్ టుడేస్ టైం, అంటే హ్యాపీ డేస్ టైం నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే బజే వాయువేగం టైం వరకు ఎక్స్పోజర్ చాలా ఎక్కువైపోయింది. దీస్ డేస్ ఇన్ ఎవ్రీ ఆడియన్స్ ద ఫిలిం రీచ్ ఒకటి ఉంటుంది కదా. ఒక సినిమాకి మార్నింగ్ షో టాక్ బాగుంటే ద రీచ్ ఇస్ 10 times ఫాస్టర్. అలానే సినిమా బాగాలేకపోయినా ద రీచ్ ఇస్ 10 times into 100 times ఫాస్టర్. సో యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ టోస్. యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ ట్రైంగ్ టు డెలివర్ ఎవ్రీ టైమ్. బట్ డెఫినెట్లీ ఒక యాక్టర్గా ఎప్పుడు కూడా కెరీర్ మొత్తంలో మంచి సినిమా రావాలని ప్రతి యాక్టర్ కోరుకుంటుంటారు. అందులో క్యారెక్టర్ గుర్తుండిపోవాలి, ఆ సినిమా గుర్తుండిపోవాలని కూడా యాక్టర్స్ కోరుకుంటారు. బట్ హ్యాపీ డేస్ లాంటి ఒక సినిమా వచ్చిన తర్వాత, అందులో టైసన్ రోల్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్న తర్వాత కాన్స్టెంట్గా అవే రోల్స్ మీకు రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత అదే ముద్ర ఎక్కడికి వెళ్ళినా పడుతుంది. అండ్ స్టిల్ నౌ ఇంట్రడక్షన్లో కూడా నేను అదే పేరు చెప్పడం జరిగింది. ఒక యాక్టర్గా అది ఎంతవరకు బర్డెన్ పడుతుంది బ్రో మెయిన్గా? See, basically, when you're very successful in doing something which and people have connected, right? Until you deliver something as successful as that, definitely people will start connecting you. Really, and basically connecting a character tone chala varaku oka remembrance association అవుతుంది. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు బజే వాయువేగం is just small step towards building and coming out with characters where people will I get out from Tyson shadow of Tyson and making a space for myself with each film. It took time, but I think Bajay Vaivegam is a step towards in the right direction. Great. Such a great answer. But definitely పెళ్లి కూతురుని దాస్తారన్నారు కదా, అలా దాచారు బజే వాయువేగం ప్రమోషన్స్ టైంలో మొత్తం అంతా మిమ్మల్ని. Is there any reason for that? ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నంత వరకు అసలు ఏం రివీల్ చేయలేదు. I think see the thing is they wanted certain freshness. So basically, it's been almost 8 to 9 years since my last film is released. Yeah. And at the same time, they wanted one freshness which people wanted to be pleasant, which they wanted pleasantly surprise ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా సినిమాలో. అంటే ఈ సినిమాలో నేను ఉన్నా కానీ ఇంత సిగ్నిఫికెంట్గా ప్యారలల్గా ఉంటానని దే డెంట్ వాంట్ టు రివీల్. ఇట్స్ అ కాన్షియస్ డిసిషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వాట్ ఎవర్ స్ట్రాటజీ వీ హ్యాడ్ ఇన్ మైండ్లో అది యాక్చువల్లీ పే ఆఫ్ అయింది. బికాజ్ ఒక సినిమా చేశాక ప్రొడ్యూసర్స్ వాళ్ళకి కావాల్సిన పిఆర్ టీమ్ ఎవ్రీథింగ్ విల్ డిసైడ్ అ స్ట్రాటజీ. దీస్ డేస్ ఇప్పుడు హిందీ సినిమాలకి జనరలీ ఇట్ యూస్ టు హ్యాపెన్ లైక్ దాట్. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలో కూడా కల్చర్ స్టార్ట్ అయింది. ఎవ్రీ ఫిలిం నీడ్స్ టు హ్యావ్ అ వెరీ గుడ్ ప్రమోషనల్ స్ట్రాటజీ, హౌ టు గెట్ ఇన్ టు ద ఆడియన్స్, whom to promote, when to promote, how to promote. బట్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా ఒక ఎంగేజ్ ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గారు ఆఫ్టర్ ఏజెస్ తర్వాత మళ్ళీ వచ్చి కనబడుతున్నారంటే ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. బట్ ఇంత కాన్స్టెంట్గా ఇంత ప్యారలల్ రోల్ ఉంటుంది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ అనేది ఏ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా మెస్మరైజ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే వర్కౌట్ అయింది సినిమాలో. బట్ హౌ యూ ఎంజాయ్ ఆ స్టోరీ చెప్తున్నప్పుడు స్టార్టింగ్ టు ఎండ్ మీరు ఉంటారు. బట్ ఇంత టైం పడుతుంది మిమ్మల్ని రివీల్ చేయడానికి. బట్ రివీల్ చేసిన తర్వాత ఎంత మంచి అప్లాస్మెంట్ వస్తుంది అనేది ఇవన్నీ కూడా.
అంటే బేసిక్లీ బ్రదర్ నేను లాస్ట్ 4 years నుంచి యూవీ క్రియేషన్స్తో ట్రావెల్ అవుతున్నాను. ఓకే. Bajaj Vayu Begum is not the first film I shot with UV Creations. There was another solo hero film which I shot with UV Creations, which is an out and out action film. Wow. కానీ వేరియస్ సర్కమ్స్టెన్సెస్ వల్ల ఈ సినిమా ఐ ఫినిష్ దిస్ ఫిల్మ్ ఫస్ట్, తర్వాత ఆ సినిమా చేయడం జరిగింది. అండ్ సో వాళ్ళ ఒక స్ట్రాటజీ ఏమంటే, ఇన్ అ వే వెన్ అ ప్రొడక్షన్ హౌస్ ఈస్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రైంగ్ టు బ్యాక్ యూ, instead of coming with a solo film and taking the whole burden and carrying the film on your shoulders, they wanted me to come with Kartikeya. జనాలకి అలవాటు చేసి తర్వాత వీళ్ళు అన్లీష్ దట్ ఫిలిం. సో దానికి ఒక ప్రమోషనల్ స్ట్రాటజీ ఇద్దరు బ్రదర్స్ని స్టార్ట్ చేసేస్తే దే వాంటెడ్ టు కీప్ వన్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్, సర్ప్రైజ్ ఎలిమెంట్, అండ్ యాక్చువల్లీ ఆల్ దట్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. గ్రేట్ బ్రో. అండ్ మీ ఇద్దరు కూడా సేమ్ బ్రదర్స్ లాగే సినిమా అంతా కూడా చాలా చక్కగా పోర్ట్రే అయింది. బట్ ద విజన్ అనేది మీరు ఎలా నమ్మారు సార్? ప్రశాంత్ రెడ్డి గారి డైరెక్షన్, ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్షన్, మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అండ్ ఆఫ్టర్ ద లాంగ్ ఇయర్స్ మళ్ళీ మీరు వస్తున్నారు, మీ సోలో ఫిల్మ్ కన్నా ఫస్ట్ ఇది వస్తుంది, ఎలా హ్యాండిల్ చేస్తారు నన్ను? ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా? సో బేసిక్లీ ఏమైపోయిందంటే, నేను ఆ సినిమా స్టార్ట్ చేసేసి 2 schedules ఫినిష్ చేశాను. సో బేసిక్లీ they were thinking of some other actors, they approached some other actors, and for some reason they thought, why not go with Rahul? సో ఆ డైరెక్టర్ వచ్చి ఈ సినిమా రషెస్ చూడడం ఒకటి జరిగింది. ఆ పై నుంచి హీ థాట్ ఇట్ వాస్ గుడ్. దెన్ హీ కేమ్, హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ టు మీ, అండ్ ఇమ్మీడియట్లీ నరేట్ చేసిన వితిన్ 1 hourలోనే ఇమ్మీడియట్లీ సెడ్ లెట్స్ డూ దిస్ ఫిలిం. And I didn't ask you. Basically, people were asking, can I have a heroine? Can I have a song for myself also? I'm not in that school of thinking, because what is required for the film, we have to keep all those equations aside, do justice to the character, do justice to the film, and portray it to the best of your ability, as honest as possible. ఎందుకంటే నాకు డైరెక్టర్ ఒకటే ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసే కంటే ముందు హీ సెడ్, ఈ సినిమాలో నీకు హీరోయిన్, దేర్ ఇస్ నో హీరోయిన్ ఫర్ యూ. ఇమాజిన్ కార్తికేయ as your heroine. How much love you show towards your heroine, you should show to each other. Because ఈ సినిమాలో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోతే సినిమా వోంట్ వర్కౌట్ టు దట్ లెవెల్ వాట్ ఈస్ రిటెన్. యూ హ్యావ్ టు బిలీవ్. అండ్ నేను లైఫ్లో కార్తికేయన్ ఎప్పుడు కలవలేదు ఈ సినిమా కంటే ముందు. లైక్ సోషలీ ఆల్సో వి డిడ్ంట్ మీట్ బికాజ్ ఆ పాత్స్ డిడ్ంట్ క్రాస్. కానీ and Kartikeya also is an introvert, I am also an introvert, and somehow ఆ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో డైరెక్టర్ ఆల్సో ప్లాన్ ద ఫిల్మ్ ఇన్ సచ్ వే దట్ ద ఫస్ట్ కార్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా సినిమాలో. సో హీ వాంటెడ్ us to be, basically if you are doing outdoor scenes, he'll get into his caravan, I'll go into my caravan, that he wanted us to be in that car, so that short gap low, we have to sit in that small place. So when you sit with a person and vibe with a person, obviously you start talking, and telsi telakunda oka friendship started, it'll start. So fortunately we hit it off on a right note, and in 3-4 days we became really close. And I think his culture, my culture, the way we are brought up, thought process, chala it matched. He wanted badly a good movie, I badly wanted a good movie, so there was no competitive spirit. And we designed in such a way that his character is aggressive, subtle, my character is timid, loud, contrasting characters. When two contrasting brothers, I mean, personalities meet, oka telsi telakunda oka magic create aitadi screen lo. So adi, it was not planned, it happened very organically. And there were many a times మేము ఒక సీన్ షూట్ చేసేవాళ్ళం. He used to deliver his lines well, I used to deliver my lines well, everything was perfect on but the director used to come and say, the shot is not okay, I finished the scene, but I want some chemistry, something is missing. తెలిసి తెలియకుండా ఒక small X factor is missing. So we used to sit, we used to discuss how to make the scene better, so it was a complete team effort. And I think a lot of positive energies came together to make this film and make the scenes work. And I think that's what is reflecting, because చాలా మంది రివ్యూస్ లో చాలా మంది అసలు మీరు యాక్చువల్లీ బ్రదర్స్ లాగా ఉన్నారు. You're actually feeling for each other when you're talking. You're actually there's a long చాలా లాంగ్ డేస్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. there's no competitiveness, there's purity in the way we are delivering lines. Intent is right, why you're doing the film, everything will fall into place అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ నేను సినిమా చూసినప్పుడు మీ క్యారెక్టర్లో ఎంత కాంప్లెక్సిటీ ఉందో నాకు మెయిన్గా అర్థమైంది. ఎందుకంటే ఒక బిగ్ బ్రదర్గా ఫ్యామిలీ మొత్తం చాలా చక్కగా కాపాడుకుంటున్నారు, ఒక పక్క బ్రదర్కి ఏమో బెట్టింగ్ వేయద్దు, దానివల్ల జరిగే ప్రాబ్లం ఎప్పటికైనా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఫాదర్ని అనడం వల్ల ఫ్రమ్ సాఫ్ట్వేర్ టు మళ్ళీ వ్యాలెట్ పార్కింగ్ అసిస్టెంట్గా చేంజ్ అయినా
ఎక్కడ కష్టపడట్లేదు, ఎందుకంటే ఫాదర్ని బాగా చూసుకోవాలి, మళ్ళీ ఫాదర్ వచ్చినప్పుడు బాగా చూసుకుంటున్నారు. అండ్ ఫైనల్లీ ద వే ఆఫ్ అంటే క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎంత చక్కగా ఉందో, అంటే అందులో ఎంతవరకు స్ట్రగుల్ ఉంటుంది సార్? అంటే అందులోకి మనం వెళ్ళి దాన్ని అచీవ్ చేసి ఆ క్యారెక్టర్ని ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు హౌ యూ పర్ఫార్మ్ ఆన్ దట్? See, basically, ultimately, you have to be bold by the script. Then you have to trust the director. And then you have to trust your co-actors. And తెలిసి తెలియకుండా when the writing is so good and when you love what you're doing, Yeah. right, it reflects on screen. Chemistry happens, magic happens. So ఒక సినిమా వర్కౌట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రాపర్ స్క్రిప్ట్. ఇప్పుడు ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మంచి ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే ఇట్ డజంట్ నీడ్ డీసెంట్లీ వెల్ క్రాఫ్టెడ్ డైరెక్టర్ ఉంటే ఇట్ డీ నాట్ necessarily convert into something a hit, or magic may not happen on screen. UV had given the director complete platform. ఒక మంచి డిఓపి ఆడి రాజశేఖర్ లాగా, రదన్ లాగా మ్యూజిక్, కపిల్ లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, గుడ్ యాక్టర్స్, గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. కానీ బియాండ్ ఆల్ దిస్ దే హ్యాస్ టు బి అ పాజిటివ్ ఎనర్జీ. వెన్ పీపుల్ కమ్ ఆన్ టు ద సెట్ అండ్ పర్ఫార్మ్ అ సీన్, రైట్, దే హ్యాస్ టు ద ఇంటెంట్, ఆ డిటర్మినేషన్, ఆ డెడికేషన్ ఒక దట్ యూ వాంట్ టు మేక్ అ గుడ్ ఫిలిం. ఇవాళ చేసిన సీన్ వర్కౌట్ అవ్వాలా, ఒక మ్యాజిక్ అవ్వాలా అంటే first it starts with it. How much you love the character, how much you own the character. And there should not be any kind of insecurity. There were many a times I used to give Karthikeya suggestions, he used to give me suggestions. Ila cheddam, nu ila cheyu, nenu ila chesta. There was no insecurity between any of us. We were very open. So I think all these factors worked. Director being a first time, being our age group, we really vibed. We had a journey together. So అవన్నీ వర్కౌట్ అయినాయి యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ యాక్టర్గా మీ ప్రతి సినిమాలు మేము చూసుకుంటూ ఉంటే, ఫ్రమ్ హ్యాపీ డేస్ టు ద రెయిన్బో కానీ, ముగ్గురు కానీ, ద వెంకటాపురం కానీ, ప్రతి సినిమాకి ద వే ఆఫ్ అంటే యాక్టింగ్లో ఎంత అప్గ్రేడ్ అవుతూ ఉన్నారంటే, ఫర్ ద ఫస్ట్ టైం నేను బజ్జేవేగంలో ఫస్ట్ సీన్లోనే నాకు రాహుల్ టైసన్ అనేవాళ్ళు, అంటే ఇతను నేను చాలా ఏళ్ళ చూస్తున్నాను అని అక్కడే కనబడింది. అండ్ ఆఫ్టర్ దట్ మీ క్యారెక్టర్ నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసి. అండ్ హౌ ఇట్ ఈస్ సార్, అంటే ఇంత ఇయర్స్ గ్యాప్ తీసుకొని అండ్ మీరు సినిమా గురించి బాగా నేర్చుకొని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ వరకు వెళ్ళి అందులో కోర్స్ కూడా చేసి, అంటే ద వే డెడికేషన్ ఫర్ అంటే యాక్టింగ్ చేయడానికి, సో ఎలాంటి రోల్స్, ఎలాంటి స్క్రిప్ట్స్ ఇప్పుడు మీరు వినడానికి రెడీగా ఉన్నారు? అంటే బేసిక్లీ నేను దీనికంటే ముందు ఐ ఆల్రెడీ ఫినిష్డ్ అ ఫిలిం విత్ యూవీ. దానికోసమే మధ్యలో ఒక పిక్ చాలా వైరల్ అయింది కదా, ఫుల్ బాడీ. సో ఆ సినిమాలో ఆ క్యారెక్టర్లో కనబడుతుంది. బేసిక్లీ ఇట్ వాస్ బిల్డ్ ఫర్ దట్ ఫిలిం. సో దట్ ఫిలిం అయిపోయింది అండ్ ఇట్ విల్ బి అవుట్ సమ్ టైమ్ సూన్. సో దట్ వే ఆఫ్ యాక్టింగ్, దట్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్, దట్ సటిలిటీ, ఒక కైండ్ ఆఫ్ టఫ్నెస్, ఐ పోర్ట్రేట్ దట్. బేసిక్లీ నన్ను ఇప్పటికి ఎప్పుడు జనాలు అట్లాంటి క్యారెక్టర్లో చూడలేదు. యూ విల్ సీ దట్. మళ్ళీ ఈ సినిమాలో there's a bit of Tyson, there's an innocence of Tyson. Tyson is more confident, but he's more timid. ఒక భయము, ఒక బాధ్యత, ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ వాట్ పీపుల్ వుడ్ లైక్ టు సీ మీ ఈజీలీ యాక్సెప్టెడ్. సో ఈ సినిమాతో ఒక మంచి హాయ్ చెప్పాను, ఆ సినిమాతో ఒక వేరియేషన్ డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు షో. ఓకే, గ్రేట్. బట్ మీరు అప్పటి నుంచి ఎప్పటి వరకు ఒకలాగే కనబడుతున్నారు, మాకైతే ఎప్పుడు చేంజెస్ కనబడదు. బట్ ఒక్కసారి బాడీని చాలా మజిల్ బిల్డ్ చేసేసుకుంటే, ఒక సినిమా గురించి మీరు డెడికేటెడ్ అయ్యి మళ్ళీ బజే వైవేగంకి వచ్చినప్పటికి అండ్ ఇప్పటికి వచ్చినప్పటికి ఎంత స్లిమ్ అయిపోయారు. దిట్ అంటే ఒక యాక్టర్కి ఎంతవరకు ఇది బ్యాడ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. See, if you maintain a healthy lifestyle, right, if you have a healthy lifestyle and you're continuously working out, right, you don't have okay 1-2 months you can make a changeover. Yes. And people are appreciating actually if you're from film to film, if you're changing your expressions, if you're changing your body language, if you're changing your looks, people are demanding that. Because people have become very demanding, audience have become very demanding, the ticket prices have become very high, the options are very high. OTT is coming, so much cultural change అయిపోయింది హ్యాపీ డేస్ నుంచి ఇప్పటి వరకు. there's massive and acceptance ఎంత wide, people are accepting any kind of content as long as it is good. The same time, if your content is not good, if your performance is not good, they're bashing the film also in equal or much more. So when the stakes are so high, as actors the responsibility becomes even 10 times higher to deliver and keep pushing yourself. Because if there's honesty, if you're making an effort, our audience kanabarte gara that this guy is trying to do something new with each film, right, definitely they will support you. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మనం అయితే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్కి
ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటూ ప్రిపేర్ చేస్తున్నారు. బట్ మీరు వెంకటాపురం టైంకి చాలా ప్రీ ప్రొడక్షన్ టైం తీసుకొని మంత్స్ ఆఫ్ మంత్స్ తీసుకొని ఆ సినిమాని ప్రిపేర్ చేసి సినిమా మా ముందుకు తీసుకొని జరిగింది. అంటే అప్పట్లోనే ద విజన్ మీకున్నది ప్రీ ప్రొడక్షన్ ఎంత ముఖ్యం, మోర్ దెన్ కాంబినేషన్స్ కన్నా స్క్రిప్ట్ మీద ఎంత చేయాలని ఉంది. బట్ నౌ యువర్ హెడ్ స్పేస్ ఎలా ఉంది సార్, అంటే విత్ కంపారిజన్ ఆడియన్స్? సో బేసిక్లీ వెంకటాపురం వాజ్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంటే వెంకటాపురంతో నేను ఏం నేర్చుకున్నానంటే, వెన్ అ డైరెక్టర్ నరేట్స్ అ స్క్రిప్ట్ టు మీ, you have to make sure your vision, how you are imagining the film, మన విజన్ డైరెక్టర్ విజన్ ఒకటేనా, అండ్ ఒక సీన్ ఎలా కన్సీవ్ చేశాక వాట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కలర్ ప్యాలెట్, ఇవన్నీ, అండ్ హౌ విల్ ద ఫిలిం ఎండ్ అప్. అంటే మనం కొన్నిసార్లు యుల్ ఇమాజిన్ సంథింగ్ ఎడిటింగ్ లెంత్లో, ఇవన్నీ ఇట్ వాజ్ లైక్ అ ఫిలిం స్కూల్ ఫర్ మీ. సో అవంత ఎక్స్పీరియన్స్ వాట్ ఐ గాట్. అండ్ వెన్ యూ హియరింగ్ దిస్ ఫిలిం, యూ హ్యావ్ టు సీ ద ఫిలిం ఇన్ టోటాలిటీ. మన క్యారెక్టర్ వరకే, మన ఆర్కే చూడొద్దు. యూ హ్యావ్ టు సీ ద ఫిలిం ఇన్ టోటాలిటీ, లాజిక్స్, ఏమైనా చిన్న సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ సమ్ పాయింట్స్, సమ్ ఇమోషన్ ఏమైనా డిస్కనెక్ట్ అవుతుందా, క్యారెక్టర్ గ్రాఫ్, సినిమా వేరే క్యారెక్టర్స్ గురించి ఆలోచించాలా, ఇవన్నీ ఆలోచించాలి. యూ హ్యావ్ టు సీ ద ఫిలిం ఇన్ టోటాలిటీ, నాట్ జస్ట్ అబౌట్ యువర్. సో what mistakes I missed while making Venkatapuram, right? I made sure with Vijay Vayuvegam, all that, because the director Prashant, Karthikeya, we all used to have a lot of discussions. Are we missing on something? Are we getting carried away? ఎక్కడైనా ఏమైనా పాయింట్స్ మిస్ అవుతుందా, ఏమైనా ఇమోషన్ మిస్ అవుతుందా? సో మాకు చాలా క్లారిటీగా ఉండే సినిమా మేకింగ్ అప్పుడు, సినిమా రిలీజ్ కంటే ముందు ఐ న్యూ ఎగ్జాక్ట్లీ. అంటే సినిమా ఈ టైం వరకు ఇలా స్టార్ట్ అవ్వబోతుంది, ఈ గ్యాప్ వరకు సినిమా క్యారెక్టర్స్ సెట్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది, కానీ ఒక్కసారి ఆ ఫాదర్ కింద పడినాక ద ఫిలిం విల్ గో నెక్స్ట్ లెవెల్. సో our target was that gap is there, the 20-30 minutes of the film. You have to do it to the best of the ability, because you're setting up the world of Vijay Vayuvegam. Yes. సో ఆ ఒక్క పార్ట్ పాస్ అయిపోతే కదా సినిమా ఇంకా విల్ బీ నెక్స్ట్ లెవెల్ అని మాకు ఆ క్లారిటీ ఉండేది. Okay. అది పాస్ అయినాం. అంటే ఇవాళ సినిమా రియాక్షన్ అన్నా, జనాలు చెప్పే రివ్యూ అన్నా, ఇట్స్ నాట్ అ సర్ప్రైజ్ టు మీ. ఇట్ వాస్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్. We had a sound design in plan, we had an edit in mind, we had everything. So it was not a surprise. It was not something like it's a shock. Hare, మనం ఈ ఫస్ట్ పార్ట్ కొంచెం అది కూడా ఈజీగా పాస్ అయిపోతానని అనుకున్నాము, ఏంటి జనాలు, నథింగ్. ఫుల్ క్లారిటీ ఉండే, దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ ఫిలిం, దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు ల్యాండ్, అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అట్. బట్ డెఫినెట్లీ యాక్టర్గా మనం ప్రతిదీ ఏ చేయడానికైనా ఓపెన్గా ఉండాలి. బట్ హౌస్ యువర్ నౌ హెడ్ స్పేస్ ఎలా ఉంది, అంటే వెబ్ సిరీస్ కానీ, సపోర్టింగ్ యాడ్స్ కానీ, ఇప్పుడు త్రూ అవుట్గా ప్యారలల్ లీడ్ యాక్టర్ విత్ కార్తికేయ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ చూడడం జరిగింది, అండ్ బెస్ట్ అప్లాస్ ఆడియన్స్ నుంచి కూడా వస్తుంది. ఇలాంటి వాటికి కూడా ఓపెన్ అయి ఉన్నారా, వెదర్ స్టిక్ టు ఓన్లీ ద లీడ్ యాక్టర్స్ అన్నట్టు? See brother, if you see the biggest actor in our country, one of the biggest actors in our country, Kamal Haasan garu, had screen time less than Fahad Faasil lanti actor, and even then it's not how the length of the role, it's not the banner, it's the story, how significant is yours, and what if suppose నేను ఒక సినిమాలో ఒక క్యారెక్టర్, సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు, విలన్ క్యారెక్టర్, ఏదో ఎగ్జాంపుల్, వాట్ am I getting into the film? ఆ క్యారెక్టర్ చేస్తే సినిమా హిట్ అయినా నాకేమి హెల్ప్ అవుతుంది? హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు మేక్ మై కెరియర్ ఫర్దర్? ఒక స్టెప్, ఇప్పుడు ఒక స్టైలిష్గా ఏమైనా మంచి క్యారెక్టర్ వచ్చి చాలా ఇంపాక్ట్ఫుల్ 2 సీన్స్ ఉండొచ్చు, కానీ ఇట్స్ లైక్ సూపర్బ్ ఉండి ఫిలిమ్స్ని అసలు ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ విచ్ ఇస్ మెమొరబుల్, ఐఎమ్ గోయింగ్ టు సే, దెన్ వై నాట్? సో ఐఎమ్ ఓపెన్. అంటే నాకు ఏం ప్రీఫిక్స్ నోషన్స్ లేవు, ఒక కామెడీ జానర్ చేయొద్దు, లేకపోతే ఈ జానర్ చేయొద్దు, ఇంటర్నెట్ లెంత్, ఫుల్ లెంత్, హీరోనే, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ ఓపెన్ టు గుడ్ సినిమా. గ్రేట్. బట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ జర్నీ ఆడియన్స్ మిమ్మల్ని చాలా కాన్స్టెంట్గా మిమ్మల్ని ఫాలో అవుతున్నారుగా. బట్ ఇప్పుడు కూడా ఎప్పుడైతే రాహుల్ గారు ఎమోషనల్ సీన్ చేస్తారో ఆడియన్స్ అందరూ కూడా అలా కట్టి పడేస్తారు. మీరు హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ అండ్ ఎక్కడ ఎలా మెస్మరైజ్ చేస్తారు మెయిన్ ఎమోషనల్ సీన్స్? అంటే ఎవ్రీ యాక్టర్ హ్యాస్ అ స్ట్రెంగ్త్ కదా. ఐ ఫీల్ లైక్ ఇమోషన్ ఇస్ సంథింగ్ దట్ కమ్స్ న్యాచురలీ టు మీ. ఇమోషన్, ఇంటెన్స్ ఇస్ సంథింగ్ దట్ కమ్స్ వెరీ న్యాచురల్ టు మీ, అండ్ ప్రాబ్లీ బికాస్ జనాలు నా ఫస్ట్ సినిమాలోనే అంత వైడ్గా యాక్సెప్ట్ చేస్తే కదా. ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ లైక్ బ్యాటింగ్ బ్రదర్, ఇట్స్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్. వెన్ యూ నో దట్ సమ్వన్ హెస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ యూ ఇన్ డూయింగ్ సచ్ పర్టికులర్ జానర్ ఆర్ పర్టికులర్ emotion, you know in your head that I'm going to do it well. Yes. So manaki, when you are confident, why do people, and generally I'm telling you, if you have observed, when a person is successful,
he suddenly starts delivering much better and starts giving much better performances. It's not that suddenly an acting వచ్చేసింది or suddenly Correct. it doesn't happen like that generally, right? Yes. It has a lot to do with confidence. Confidence plays a very important role in one's life. You know, it gives you like, boss, if the director says, okay, I want to do one more, people listen to you more, people give you more chance to perform, you have more authority in asking, because you know that you will deliver internally also, that this is not my level, I can do much better. Confidence makes a very big plays a very important role, I feel. But what's your favorite scene from the Bajaj Vayuveg? Basically, my favorite scene is like I'm seeing audience point of view la na hospital scene undi kada father Yes. adi chaala connect ayyaru, especially the dialogues The Varni way, garu yeah. has del malli emotional scene last climax interval. The director's favorite is Ravi Shankar వచ్చి నాకు ఒకటి హీల్ రివీల్ నో దట్ ఐఎమ్ ద Yeah. విలన్ అండ్ ఒక ఐస్ పెద్దగా చేయడము అవన్నీ అది ఎక్స్ప్రెషన్, ఒక షాక్ ఎక్స్ప్రెషన్గా, యాక్చువల్లీ దట్స్ మై డైరెక్టర్స్ ఫేవరెట్ ఎక్స్ప్రెషన్. తర్వాత బేసిక్లీ ఆ దిక్కి ఓపెన్ అయినప్పుడు ఆడియన్స్ అసలు ఆర్ షౌటింగ్ ఇన్ ద థియేటర్స్. Yeah. అంటే బేసిక్లీ సింగిల్ స్క్రీన్లో. సో ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేసాము అండ్ అవే జరిగినాయి. సో దీస్ ఆర్ లైక్ దట్. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ ఏబిసి సెంటర్స్ అంటూ ఉంటుంది సార్. వెదర్ ఇట్ ఇస్ గో టు సి సెంటర్స్, ప్రతి చిన్న జోక్ కూడా చాలా లౌడ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న ఎలివేషన్ కూడా చాలా లాంగ్. వెన్ ఇట్ కమ్స్ టు ఏ సెంటర్ లైక్ ప్రసాద్ ఐమాక్స్, పివిఆర్ ఐనాక్స్, వాళ్ళు చాలా సైలెంట్గా కామ్ అండ్ కంపోజ్ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. అండ్ దట్ టైం యాక్టర్గా కాన్ఫిడెన్స్ ఉంటుందా, లేకపోతే ఎంత మీరు నర్వస్ అవుతూ ఉంటారు, ఎలా జడ్జిమెంట్ చేస్తారు? లాస్ట్ 4-5 days అసలు మేము పడుకోలేదు, చాలా టెన్షన్గా ఉండే. అండ్ 7-8 years తర్వాత వస్తుంది కదా. అంటే బేసికలీ మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా you'll be nervous from within. How are people going to receive? మన సినిమా ఏంటి, మన జడ్జ్మెంట్ కరెక్టా, ఇవన్నీ మనకి 100 ఎమోషన్స్ ఉంటాయి. సో ఐ వాజ్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిలిం. సో నేను బేసిక్లీ బ్యాక్గ్రౌండ్ అయిపోయాక మధ్యలో డబ్బింగ్ కరెక్షన్స్ ఇవన్నీ వెళ్ళి గ్యాప్స్లో చూస్తున్నాను. కానీ సౌండ్ డిజైన్ అయిపోయాక మొత్తము సీజీ ఇవన్నీ, వెన్ ఎవ్రీథింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఫెల్ ఇన్ టు ప్లేస్ కదా, ఐ వాజ్ ద లాస్ట్ వన్ అమంగ్ ద యూనిట్ మెంబర్స్ టు గో అండ్ వాచ్ ద ఫిల్మ్. Oh my. ఐ వాజ్ ద లాస్ట్ మెంబర్. సో ఒక్కసారి అది చూసాక ఐ వాజ్ కాన్ఫిడెంట్. అంటే నేను 2-3 ఫ్రెండ్స్, విక్కీ సార్ అరేంజ్ ఫర్ అస్ స్క్రీనింగ్ ఇన్ ద ఆఫీస్. వి సా, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫిలిం. ఇనిషియలీ ద ఓపెనింగ్స్ మే బీ లో, బట్ ఒక్కసారి ఫస్ట్ షో పడినాక మౌత్ టాక్ విల్, ఇట్ విల్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ పాజిటివ్లీ. గ్రేట్ సార్. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 మీరు ఫిల్మ్స్లోకి రావడం జరిగింది. బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు కాన్స్టెంట్గా సినిమాలు చేస్తూ మిమ్మల్ని మీరు యాక్టర్గా అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. బట్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ సార్ యాజ్ యాక్టర్గా? వాట్ ఐ యామ్ అనేది మిమ్మల్ని మీరు సెర్చ్ చేసుకోవడానికి, అండ్ వాట్ ఐ వాంట్ టు డెలివర్ ఫర్ ద ఆడియన్స్ అనేది ఎలా ఉంటుంది సార్ మెయిన్గా? హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? బేసిక్లీ ఇట్ చేంజెస్ ఫ్రమ్ ఫిలిం టు ఫిలిం. ఎనీ గుడ్ పర్ఫార్మెన్స్ will move you. Today it can be Fahad Faasil, tomorrow it can be Nani, or day after it can be Vijay Sethupathi. And the dynamics of films is changing so much that every day some new person is coming and delivering from some different language. Ippudu before manaki Telugu cinema ne exposure unde. Ippudu we are owning Malayalam actors, Tamil actors as much as we are owning Telugu actors. And the number of good actors has increased drastically in right? Asal these is everybody is giving a good performance, and because of exposure we are seeing so many different actors from different languages. And mana unna actors kuda everybody has become so competitive. They know that audience has become very demanding, so everybody is upping their game. బట్ ఎనీ బెస్ట్ కాంప్లిమెంట్ సార్? ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ వస్తున్నారు. Brother, compliments మోర్ దెన్ టెక్నీషియన్స్ కన్నా ఆడియన్స్ మిమ్మల్ని మీరు బాగా మెస్మరైజ్ చేస్తూ ఉంటే వాళ్ళు, I feel lot of people have been messaging me saying that they are very happy seeing me on screen. yes, They're saying that this success, I feel a lot of genuinity, chala genuinity. Actually they're happy that this film has worked, I have worked, my character has worked. So I see that's I see this genuinity, this genuine love. Yeah. ఏదో ఒక మెసేజ్ అతను రిప్లై ఇవ్వచ్చు అని ఒక డ్రాప్ చేయడం కాదు. ఐఎమ్ ఫీలింగ్ జెన్యూనిటీ ఇన్ దట్ వర్డ్స్. సో దాట్స్ రియల్ లవ్. గ్రేట్ సార్. బట్ మీ ఇయర్స్ మధ్యలో ఎక్కడ మీరు కనబడలేదు. బట్ హ్యాపీ డేస్ రిలీజ్ అవుతున్నప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు మాకు కొంచెం చెప్పండి. నేను యాక్చువల్లీ ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నా బా. ఐ వాజ్ డబ్బింగ్ ఫర్ దిస్ ఫిలిం ఫుల్ బికాస్ వీ హ్యాడ్ అ టైమ్ లైన్. ఇమీడియట్గా ఫైనల్ ఎడిట్ కోసము వీ హ్యాడ్ టు డెలివర్ ద ఫిలిం. సో ఐ వాజ్ డబ్బింగ్ డే అండ్ నైట్. సో 15 years తర్వాత మళ్ళీ డబ్బింగ్ చేశా. సో వీఆర్ మేకింగ్ షూర్ ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ దాట్ స్ట్రెస్, కరెక్ట్గా చేయాలా, బాగా చేయాలా అని.
బట్ ఐ వాంట్ టు నో వన్ థింగ్ సార్, అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి విత్ ఇన్ 1 month లో రిలీజ్ అయిపోయింది, ఫ్రమ్ ద మోషన్ పోస్టర్ టు ఫ్రమ్ ద రిలీజ్. Yeah. బట్ ఎందుకు అంత ఫాస్ట్గా అయింది? మీరు ఎప్పుడైనా డిస్కషన్ చేశారు సార్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్? బేసికలీ ఒక సినిమా చేస్తే దీస్ డేస్ యాజ్ యూ నో Yeah. దేర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. Yeah. అంటే it's not only the producers, the OTTs also Yes. have a say, the market has a say, lot of things, lot of factors. So but we were very sure that ఒకసారి గట్టిగా 1 month చేసి సినిమా రిలీజ్ చేద్దామని. Okay. అవి 2-3 months చేసుకుంటా పోతూ అసలు యూనో జనాలకి అంత స్పాన్ లేదు. Yeah, yeah. And Right, so right. we were very clear over 1 month. This is our they sat with the PR team, the producers, the director, and everybody sat. ఇట్లా ప్రమోట్ చేద్దాం, రాహుల్ని వీల్ హైడ్ హిస్ క్యారెక్టర్ అండ్ గట్టిగా 1 month చేద్దాము. తర్వాత దే హ్యాడ్ అ స్ట్రాటజీ అండ్ యాక్చువల్లీ ఇట్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫిల్మ్. Yeah. అంటే వీ ఆల్సో దే న్యూ దట్ దే హ్యాడ్ టు కమ్ ఆన్ May 31st. IPL అయిపోయింది, IPL లాట్ Yeah. ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ నో. సో యా, గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ హ్యాపీ డేస్ రిలీజ్ అయిపోయిన తర్వాత సచ్ ఏ గ్రేట్ కాంబినేషన్స్ విత్ సార్, అంటే విఎన్ ఆదిత్య గారు కానీ, Yeah. మారుతి గారు కానీ, దిల్ రాజు గారు ఒక సినిమా చేద్దాం అనుకున్నారు, సచ్ ఏ బిగ్ డైరెక్టర్ వచ్చి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడన్నా జరిగితే బాగుండు అని మీరు ఏమైనా ఫీల్ అయ్యారు సార్? అంటే వెదర్ ఇట్ ఈస్ రిజల్ట్ కానీ లేదా సినిమా అయి ఉంటే కానీ ఇవంటే బాగుంటే ఈ రోజు నా డెస్టినీ కానీ లేకపోతే నా రిజల్ట్ కానీ వేరేలా ఉంది, ఇవన్నీ ఆలోచిస్తుంటారు? See, yaar, when things are not going well, when people are doing successful films, when your people who work with you and people who you know, definitely self-doubt untadi, you'll feel low. But ultimately you have to realize that nothing is permanent. Neither success, neither failure is permanent in life. All you have to do is you have to decide why you have come here, what have you to achieve. ఇప్పుడు ఇవాళ సినిమా సక్సెస్ అయింది, టుమారో మై ఫిలిమ్స్ మే వర్క్ or may not work or may work much more. Yeah. So you have to be balanced about it. You have to know why you're here and what you're planning to do and where you want to be there. సక్సెస్ లేట్ అవ్వచ్చు కానీ ఒక్కసారి కన్స్ట్రక్టివ్గా మనకి ఇఫ్ యూ క్యాచ్ దట్ ఆర్ ఒక మీటర్ ఉంటుంది కదా, ఇఫ్ యూ క్యాచ్ దట్ మీటర్ రైట్ దెన్ కన్సిస్టెన్సీ వస్తుంది. మధ్యలో బ్యాక్ ఫైర్ అవ్వచ్చు కానీ యూ విల్ బీ డూయింగ్ మోర్ రైట్ దెన్ రాంగ్. Yes. సో నాకు ఇవాళ ఆ మెచ్యూరిటీతో, ఆ స్ట్రగుల్తో, ద వాల్యూ, ఐ నో ద వాల్యూ ఆఫ్ సక్సెస్, ఐ నో ద వాల్యూ ఆఫ్ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్. సో ఒక now I think I'll hit more right than wrongs. Sir, you always got such a lovely support from your parents from the starting generation till the day. But వాళ్ళు కూడా ఆఫ్టర్ 8 years మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఐ థింక్ వాళ్ళకి టైం ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్లో చాలా బిజీ అండ్ యూ ఆర్ ఆల్సో దా బిజీ. బట్ హౌ ఇట్ ఈస్? Actually, my mom saw yesterday. First Okay. day, and she saw on the first day. Okay. She was also nervous. When she's watching him asking like, listen, how's the film? How's the film? She said, Rahul, నాకు జడ్జ్మెంట్ ఉన్నది అసలు. ఐఎమ్ సీయింగ్ యూ ఓన్లీ ఆన్ ద స్క్రీన్, ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ద స్క్రీన్ ప్లే, ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్, బికాస్ ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీ ఫీలింగ్, డెఫినెట్లీ దెర్ బి అ ఫ్యామిలీ ఫీలింగ్ అండ్ యు ఆర్ వాచింగ్ మీ వీడు ఎలా చేస్తున్నాడని యూ విల్ నాట్ థింక్ అబౌట్ ద ఫిలిం ఇన్ టోటాలిటీ. ఈ సినిమా బాగాలేకపోయినా వాళ్ళకి అరే వాళ్ళు నా వరకు చూస్తారు కదా. సో జనరలీ సో దే లవ్ ద ఫిలిం బట్ వాళ్ళ జడ్జ్మెంట్ విల్ బి మోర్ బయస్డ్ రైట్. బట్ డెఫినెట్లీ బిజినెస్లో వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ ఇవ్వచ్చు కానీ హౌ దే అంటే మూవీస్లో కానీ మీరు పికప్ చేసుకున్న రోల్స్లో కానీ ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారు లైక్ హోమ్లో కూర్చున్నప్పుడు? ఆల్ ఆఫ్ దెమ్ దీస్ డేస్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్. దే ఆర్ ఆల్సో ఆడియన్స్ ఎండ్ ఆఫ్ ద డే. దే ఏం సినిమాలు రా ఇది అదండి, వాళ్ళు కూడా దే హ్యావ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్. ఇట్స్ నాట్ లైక్ ఓపెన్ డిస్కషన్స్ అవుతాయి. అండ్ లక్కీలీ ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, grown older and you know the stakes are higher. So yeah, it's గ్రేట్ బ్రో. బట్ నౌ ఆడియన్స్ ఆల్ ఐస్ ఆన్ రాహుల్ గారు. అండ్ ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు, యూవి క్రియేషన్స్తో సోయో ఫిల్మ్తో రాబోతున్నారు విత్ బల్కీ క్యారెక్టర్తో. హౌ ఇట్ ఈస్ సార్? ఆ సినిమా ఎలా ఉండబోతుంది, అప్రోచ్ ఎలా ఉంటుంది? That film is already done and the film we are almost ready. That film is a story of a police cop. It's a story of it's a very different film. Again, there'll be no heroine, no song. Wow. It's a story of how a gun travels from one timeline to another timeline, how it reaches me and all that. It's a very interesting concept film from UV. That is done. Then I'm doing a war film, which is again produced by a big banner. Then I'm doing a rom-com which happens in 90s and 2024. So there's interesting concepts. This is a gentle way of reintroducing myself to audience. ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఉండదు. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ ఒక యాక్టర్గా నాకు ఎప్పుడు ఒక డౌట్ సార్, కొన్నిసార్లు సినిమాలో సాంగ్స్ ఎక్కువ ఉంటుంటే, ఫైట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతుంటుంది ఆడియన్స్. ఇప్పుడు మీరు చెప్తున్న ఫిల్మ్ యూవి క్రియేషన్స్లో నో సాంగ్స్, నో హీరోయిన్, కొన్నిసార్లు స్క్రీన్ ప్లే చాలా టైట్గా, స్టోరీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆడియన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది.
వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? కొన్నిసార్లు అలా బయటికి తీసుకొచ్చి ఒక మంచి మెలోడీ సాంగ్ వినిపించి మళ్ళీ స్టోరీలోకి తీసుకురావడం. అంటే బేసిక్లీ ఎవ్రీ ఫిలిం హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవ్రీ ఫిలిం హ్యాస్ ఇట్స్ ఓన్ నీడ్స్. ఎస్. సో మనము when we are hearing the film and when we are wanting to the Yes. film, we have to understand what is the director trying to say and what does this film need. చాలా వరకు సినిమాలు ఏమైపోతాయంటే అండి, ఐ హావ్ సీన్ దట్ ఇట్ హ్యాపెన్స్ ఇస్ దట్ యూ స్టార్ట్ ఆఫ్ ద ఫిలిం, ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు, కథ బాగుంది, లైన్ బాగుందని, దే everybody is positive, everybody is eager to work. Yes. You start the film and then you start discovering things, and in the process of mending the film, in the process of doing the film, మనం మిస్టేక్స్ జరిగిపోతాయి. Okay. అండ్ మిస్టేక్స్ ఎట్లా ఏ లెవెల్ జరిగిపోతాయి అంటే ఇంకా ఇట్ కెనాట్ బి, ఇట్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ మనీ. Yes. సో దెన్ యూ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఓకే, యూ స్టార్ట్ చీటింగ్ యువర్ సెల్ఫ్ సెయింగ్ దట్ ఇది వర్కౌట్ అవుతుంది అవన్నీ. సో ప్రీ ప్రొడక్షన్ యూర్ ఓన్లీ వేస్టింగ్ టైమ్ ఆన్ పేపర్. You're not wasting anybody's money much. But when you're actually shooting, you're wasting money, unnecessary stuff, you're wasting money, you're wasting dates, a lot of factors. So pre-production has to be very strong so that shooting and post-production is very minimal. Oh. So ఇవన్నీ చేసాక కూడా సినిమా ఏమైనా if it requires some kind of reshoots or if you miss something, right, it's okay. Yeah. But when you're doing before, I want to take maximum precaution. That's what I've learned all these years. గ్రేట్ సార్. బట్ యాక్టర్గా చాలా మంది రైటర్స్ మేము వర్క్ చేసిన రిజల్ట్తో సంబంధం లేకుండా విచ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ గాట్ ఫ్రమ్ దట్ డైరెక్టర్, లైక్ విఎన్ ఆదిత్య గారు, రామానాయుడు గారితో, దిల్ రాజు గారితో, మారుతి గారితో, అలాంటి వాళ్ళ సెట్స్లో కానీ అలాంటి వాళ్ళ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్తో వాళ్ళతో కూర్చున్నప్పుడు కానీ యాక్టర్గా ఎంత ఎవాల్వ్ అవుతుంటారు సార్ ఎక్స్పీరియన్స్? See, basically every experience, failure teaches you much more than success. Sometimes ఇప్పుడు నేను రాజు గారితో ఒక సినిమా చేద్దాం అనుకున్నా, అది వర్కౌట్ అవ్వలేదు. So basically his thought process, his mind process, why is he become today one of the biggest producers in the country, you will get to know something if you take it constructively. If you observe, it's not just about doing that film and coming or interacting with that person. Yeah. You have to keep observing, you have to know their success mantra, how they keep themselves updated. వాళ్ళకి lot of in UVలో I've been interacting with them for the last 3-4 years. I know how they work, how passionate they are, what is their mind process, work ethic. వాళ్ళు అసలు సినిమా మీద అసలు కాంప్రమైజ్ అవ్వరండి. వాళ్ళు అసలు every day they are struggling to make a great film. That's why their success rate is so high కదా. ఎస్ ఎస్, గ్రేట్ సార్. బట్ ఫ్రమ్ తెలుగు యాక్టర్ మీరు అయ్యుండి బాలీవుడ్ బిగ్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ గారితో ఆయన నుంచి మీకు సజెషన్స్ రావడం ఏంటి, ఎలా, హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ దిస్ ఆల్? So basically when I was just like he came to Hyderabad and I met him, and he's a very cool person. So he's just a very తెలిసి తెలియకుండా ఒక ఇంటరాక్షన్ అవుతుంది, it's like that. రైట్. అండ్ విచ్ సజెషన్ సార్? అంటే బాడీ No, nothing. He said like it's very important that you are always fit. ఓకే. Don't make sure that you particularly ఒక సినిమా కోసం when you start building and then you leave it, you go out of shape or you something, you always have to be at least 5 out of 6 out of 10, so that when something actually comes up, right, you don't have to start from 0 or 1 or 2. 5 and 6 నుంచి you can either be here or depends whatever the role requires. Something like as small as that. You have to be fit, you have to be take unnecessary risks ఉంటాయి కదా ఫైట్స్లో, దీంట్లో దాంట్లో. don't take, it's not required. You do your own stunts and all that, but just to prove something to someone, or don't put yourself, because you never know what one small injury can, how much it can do damage, because ultimately we are not trained stuntmen. That's what he was telling me in the interaction. So yeah. సో బట్ సారీ టు ఆస్క్ దిస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రమ్ ద బజే వైవ్, జస్ట్ 5 minutes అబౌట్ ద హ్యాపీ డేస్ అండ్ హౌస్ అంటే మీ కో యాక్టర్స్ అందరినీ చూస్తుంటే, కో టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరినీ ఇప్పుడు చూస్తుంటే వాళ్ళున్న ప్లేసెస్లో హౌ యూ ఎంజాయ్? Good, yeah, because everybody is like, I want everybody to do well, everybody's success, everybody's failure, or anybody, it's not, you want everybody to be happy. Yeah. Life is very small. You want people to be doing well, wish good, spread positive energy, don't get into negative zone. And when you meet people, they should be happy memories. Yeah. Life is, ఇప్పుడు నేను కార్తిక్ ఇప్పుడు సినిమా అయిపోయింది, we never know when will we meet again. Yes. But after 2 years if you meet in a function or somewhere, Yes. you want to have a laugh and you want to have a good time. అరే ఆ రోజు మనం ఇట్లా అని, because when you're doing a film, brother, you're sharing a lot of insecurities, you're sharing a lot of energies.
So when you're sharing so much of time, you end up becoming a part of the family for that 3-4 months or 5-6 months. So let's have good memories, is my opinion. Okay. But is there any reunion or happened? Reunion like that? Meetings? అంటే nothing is planned, I Yeah. don't plan, and I don't take the initiative also to plan. Okay. I'm little lazy like that. So first of all, you are the introvert. That is the main reason. Great, sir. One final question to you. That's it. రాజేష్ క్యారెక్టర్ ఫస్ట్ మీకు ఆఫర్ చేశారు, బట్ ఆఫ్టర్ దట్ టైసన్, హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ సార్? రాజేష్ టు టైసన్. అంటే బేసిక్లీ ఏమైపోయిందంటే నాకు 2-3 క్యారెక్టర్స్ ఆడిషన్ చేశారండి. రాజేష్ క్యారెక్టర్ వాజ్ సంథింగ్ విచ్ దే థాట్ ఆల్సో వాజ్ దేర్. Okay. లాస్ట్ మినిట్ శేఖర్ సార్కి ఏమనిపించిండేమో, హిస్ సిస్టర్ సన్ వాజ్ సపోజ్ టు డూ టైసన్ క్యారెక్టర్. లాస్ట్ మినిట్ హీ డ్రాప్డ్ అవుట్. సో నన్ను సార్ రూమ్కి తీసుకెళ్ళి చేయించినాక హీ థాట్ ఐ వాజ్ గుడ్ ఇనఫ్. లాస్ట్ మినిట్ షిఫ్ట్, అంటే రేపు సైనింగ్ అంటే ఇవాళ షిఫ్ట్ చేశారు సార్. అంతే. అసలు మీరు ఇలాంటి అసలు ఎంకరేజ్ చేయరా బ్రో? అంటే లేదు, మెయిన్గా అంటే ఈ కొంచెం రూమర్స్, awkward గా ఉంది. కాంట్రవర్సీస్ అసలు ఎంకరేజ్ చేయరా? అసలు హౌ ఇట్ ఈస్, అంటే మ్యారేజ్ గురించి కానీ లవ్స్ కానీ ఎలా ఉంది ఇప్పుడు, రిలేషన్షిప్ కానీ అవన్నీ ఎలా ఉంటాయి మీ దగ్గర? 0-0 అండి. ఉంటే కూడా చెప్తానా అండి? గ్రేట్, విష్ యూ గ్రేట్ సక్సెస్ బ్రో. Thank you, థ్యాంక్ యూ thank సో you. మచ్. ఇట్స్ Thank నైస్ కన్వర్జేషన్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎనీ ఫైనల్ నోట్ ఫ్రమ్ యూ? మధ్య వైపు మంచి సక్సెస్ అయింది. Thank you. I'm just grateful, and I think this. I think I've climbed one step out of 10 steps that I've done. So Bajaj through Bajaj Vayu Vegam is a gentle high to what I have in store for you people. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా ఎవరైనా బజే వాయువేగం సినిమాని మిస్ అయితే, అండ్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ మళ్ళీ మన రాహుల్ గారు అయితే థియేటర్లో కనబడుతున్నారు. సో మీరందరూ కూడా తప్పకుండా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.